నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు యాంగర్ ఆస్ట్రాలజీ, కోపం. మన సాధారణ లైఫ్లో కొంతమందిని చూస్తుంటాం మనం. సడన్గా కోపం వచ్చేస్తుంది, కంట్రోల్ చేయలేనంత కోపం వస్తుంది, ఇరిటేటింగ్ ఉంటారు, రివెంజ్ తీసుకోవాలన్న తాపత్రయంతో ఉంటారు. అది ఏ ప్లేస్మెంట్స్ వల్ల వస్తుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ యొక్క బర్త్ చార్ట్లో కుజగ్రహము, కేతుగ్రహము, మార్స్ అండ్ కేతు కంజంక్ట్ అయ్యి ఉండేసి ఫస్ట్ హౌస్లో, ఫోర్త్ హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ప్లేస్ అయి ఉన్నప్పుడు సడన్గా కోపం రావడం జరుగుతుంది. అంటే అట్లా ఉన్న పర్సన్స్కి, ఎవరైతే హారోస్కోప్లో, ఎవరైతే బర్త్ చార్ట్లో ఆ ప్లేస్మెంట్ ఉన్న పర్సన్స్కి సడన్గా కోపం రావడం, అన్కంట్రోలబుల్ కోపం రావడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్మెంట్ వచ్చేసి మార్సు మీ యొక్క బర్త్ చార్ట్లో సిక్స్త్ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు, 6వ ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా కోపం వస్తుంది. లైఫ్లో ఇరిటేట్ అవుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. అది సెకండరీ. నెక్స్ట్ వచ్చేసి మార్స్ అండ్ రాహు ఇద్దరు కంజంక్ట్ అయ్యి మీ యొక్క 3వ ఇంట్లో కానీ, 6వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు సడన్ యాంగర్ రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ వచ్చేసి మార్స్. అగైన్ మార్స్ ఈజ్ కారక ఫర్ దిస్ ఆల్ యాంగర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మార్స్ వచ్చేసి సైన్ ఆఫ్ లియో సింహరాశిలో కానీ, సైన్ ఆఫ్ స్కార్పియో వృశ్చిక రాశిలో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు సడన్ యాంగర్ రావడం జరుగుతుంది, సడన్ కోపం రావడం జరుగుతుంది. అండ్ ఈ పర్సన్స్ రివెంజ్ యాంగర్ ఉంటుంది. సో ఎవరైనా మనకి ఏదైనా తప్పు చేసి కోపం తెప్పించినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలన్నంత కోపం ఉంటుంది. సో బెటర్ ఇట్లాంటి ప్లేస్మెంట్స్ మీ ఫ్రెండ్స్ చాట్లో, మీ రిలేటివ్స్ చాట్లో ఉంటే కొంచెం వాళ్ళకి దూరంగా ఉండడానికి చూసుకోండి, ఎందుకంటే మంచిది. సో ఈ రోజుకి ఇది 1 minute ప్రెడిక్షన్. ఐ విల్ సీ యూ టుమారో అగైన్. థ్యాంక్ యూ.